ప్రభు దినాన్ని చేరిన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు సమర్పిస్తున్నాను. ఈరోజు మనం బబులోను సామ్రాజ్యంలో దేవుని యొక్క జోక్యాన్ని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కూడా అదే సంగతిని ఆలోచిస్తాం. దానికి ముందు బైబిల్ చదివేవారు వచ్చే వారం ఏది చదవాలో అది 2-3 సార్లు చదవండి. ఆ తర్వాత ఎవరు చదవాలో ముందే నడిపించేవాళ్ళు చెప్పే, అప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉంటారు. 2-3 సార్లు వాళ్ళు చదివితే అప్పుడు స్పష్టంగా తప్పులు లేకుండా చదువుతారు. అది ఒకసారి గమనించండి, అంతే. బబులోను సామ్రాజ్యంలో దేవుని జోక్యం. అప్పుడు ఈరోజు మనం 5 అధ్యాయాలు ఉన్న సంగతిని, దానియేలు గ్రంథం 5 అధ్యాయాలు ఉన్న సంగతిని మనం ఆలోచిస్తూ ఉన్నాం. దానియేలు 5 అధ్యాయం 1 నుంచి 31 వచనం వరకు ఉన్న సంగతుల్ని ఆలోచిస్తాం. బబులోను సామ్రాజ్యం మొట్టమొదటి రాజు ఎవరండి? నెబుకద్నెజరు. బబులోను రాజు లేకపోతే బబులోను రాజ్యం చివరి రాజు ఎవరండి? బెల్షస్సర్. అంటే ఇప్పుడు మనం చివరి రాజు అయిన బెల్షస్సర్ టైంకి వచ్చేసాం. అంటే యాక్చువల్గా నెబుకద్నెజరు రెండో వాడటండి. మొదటివాడు నెబోపోలస్సర్ అంటే ఆయన తండ్రి. ఒకవేళ 2 అయితే ఈయన చివరివాడు, 7వ వాడు. అంటే మొత్తం 7గురు పరిపాలించారు బబులోను సామ్రాజ్యాన్ని. అప్పుడు చివరి రాజు అయిన బెల్షస్సర్ టైం ఇది. బబులోను రాజ్యం అంతమైపోవాలని దేవుడు ఎవరితోనో చెప్పాడటండి. ఎవరు చెప్పారండి? బబులోను రాజ్యం అంతమైపోద్దని దేవుడు ఎవరి ద్వారానో ఎవరికో చెప్పాడటండి. దానియేలు ద్వారా నెబుకద్నెజరుకు చెప్పాడు. అంటే నెబుకద్నెజరు కల వచ్చింది. ఆ కలలో 4 సామ్రాజ్యాల గురించి కల వచ్చింది. ఆ 4 సామ్రాజ్యాల కలలో బబులోను సామ్రాజ్యం ఒకటి, అది అంతమైపోద్దని, ఆ తర్వాత ఇంకొక రాజ్యం వస్తుందని దేవుడు ముందే చెప్పాడు. మరి అది నెరవేరాలి. అది ఇప్పుడు నెరవేరబోతుంది 5వ అధ్యాయం. అలా నెరవేరటానికి దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడో, ఎక్కడెక్కడ జోక్యం చేసుకున్నాడో, ఎలాగా ఆ బబులోను సామ్రాజ్యం అంతమైపోయిందో ఇప్పుడు మనం చదువుతాం. అప్పుడు ఇందులో ఒక 5 సంగతులు లేక 4 సంగతులు చూద్దాం. అందులో మొదటి సంగతి ఏంటంటే 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో, అంటే చదవక్కర్లేదు, ఆ కాలం బెల్షస్సర్. ఈ బెల్షస్సర్ ఎవరండి? అమ్మా, నెబుకద్నెజరు కొడుకు అంటాం, కానీ నెబుకద్నెజరు కొడుకు కాదండి. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని 4 పరిపాలించారు. ఎవెల్మెరోదు, నెరిగ్గెసెరు, లాబాష్ మరిదాన్, నెబో లిడాస్, ఇలాగా 4 పరిపాలించారండి. అయితే ఆ 4 పరిపాలన బైబిల్లో వ్రాయబడలేదు, బయట దొరుకుద్ది. ఆ నెబోడారాస్ కొడుకే ఈ బెల్షస్సర్. అలా నెబుకద్నెజరు కొడుకు కాదు. అలాగే అంటే నెబోడారాస్ అనే వ్యక్తి ఇతని తండ్రి అయితే, ఇతను ఏం చేశాడు? వేరే చోట ఆయన నివాసం ఉంటూ వేరే చోట పరిపాలిస్తూ ఈ బబులోను సామ్రాజ్యాన్ని తన కొడుకు అయిన బెల్షస్సర్కి అప్పగించాడు అనమాట. అలా రాజయ్యాడు. అలా ఓకే.
అంటే యాక్చువల్గా మునిమనోడై ఉండొచ్చు. ఎవరు? ఈ బెల్షస్సరు, నెబుకద్నెజరు. అలా ఓకే. అప్పుడు ఈ బెల్షస్సరు టైంలో జరిగినటువంటి విషయాల గురించి ఆలోచన చేద్దాం. మొదటి 4 వచనాల్లో ఈ బెల్షస్సరు ఒక గొప్ప విందు చేయించాడటండి. దాదాపు 1000 మందితో ఒక విందు చేయించాడటండి. అంటే 1000 మందితో ఎందుకు విందు చేయించుంటాడంటే గొప్ప, అంతే. నేను 1000 మందికి విందు చేస్తాను అంటే ఆయన స్థాయిలో ఉంటుంది అనమాట అండి విందు. అయితే ఆ విందు చేస్తున్నప్పుడు ఇతను చేసిన తప్పు ఏంటంటే అతని ముత్తాత అయినటువంటి నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యంలోంచి, లేకపోతే యోధా సామ్రాజ్యంలో నుంచి, లేకపోతే యోధా దేశంలో నుంచి యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ తీసుకొచ్చాడండి. ఏంటంటే ఆ ఉపకరణాలు దేవుని మందిరంలో ఉపకరణాలు. ఆ ఉపకరణాలు తీసుకొచ్చి తన దేవతాలయంలో పెట్టాడు అనమాట అండి. రైట్. ఇప్పుడు అతను ఏం చేశాడంటే బెల్షస్సరు ఆ ఉపకరణాలు తీసుకొచ్చి ఆ ఉపకరణాల్లో, అంటే దేవునికి ఉపయోగపడే ఉపకరణాల్లో ద్రాక్షరసం పోసుకొని వీళ్ళు విందు చేస్తున్నారు. అదండి. అందుకే ఆ మాట ఒకసారి మనం చదివితే 2వ వచనంలో, బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు వేటిలో దేవుని ఉపకరణాలతో తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందులో ద్రాక్షరసం పోసి తాగటానికి దేవుని ఉపకరణాలు తీసుకొచ్చి అందులో పోసి త్రాగటానికి తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు వాటి చేత అధిపతులు, రాణులు, ఉపపత్నులు అందులో ద్రాక్షరసం పోసి త్రాగారు. అప్పుడు ఈ పాయింట్లో బెల్షస్సరు దేవుని మందిరపు ఉపకరణములో ద్రాక్షరసం పోసి త్రాగుట అన్నాం. బెల్షస్సరు దేవుని మందిరపు ఉపకరణములలో ద్రాక్షరసం త్రాగి పాపము చేయుట, అది అక్కడున్న విషయం. లేకపోతే మొదటి 4 వచనాల్లో ఉన్నటువంటి సంగతి. ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి. అంటే యాక్చువల్గా 2 సంగతులు లేకపోతే 3 సంగతులు, లేకపోతే నా టైంని బట్టి నేను కుదిస్తాను. మొదటి సంగతి ఏంటంటే, ఇప్పుడు బెల్షస్సరు దేవుని మందిర ఉపకరణాల్లో తెప్పించి అందులో ద్రాక్షారసం త్రాగడంలో దేవుని జోక్యం ఏంటండి? ఇప్పుడు దేవుడు అనుమతి ఇవ్వట్టే కదా ఆ ప్రేరణ వచ్చింది. అందులో దేవుని జోక్యం ఏంటండి? బబులోను రాజ్యం అంతమైపోవాలి. అంతమైపోవాలంటే ఏం జరగాలండి? బెల్షస్సరు చేత ఏదో పాపం జరిగించాలి. ఆ పాపం జరిగితే దేవుడు తీర్పు అనుమతిస్తాడు అనమాట. అందుకు దేవుడు అనుమతించాడనమాట. అప్పుడు ఇంకో ప్రశ్న వచ్చింది, అదేంటి మరి దేవుడే తప్పు చేయించి దేవుడే నాశనం చేయటం ఏంటి? దేవుడు తప్పు చేయించి నాశనం చేయిస్తాడా? దేవుడు ఎప్పుడు తప్పు చేయించడం. మరి ఇక్కడ ఎందుకు తప్పు జరుగుతుంది? వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి, వాళ్ళు అంతమైపోవాలి కాబట్టి దేవుడు దానికి అనుమతించాడు అనమాట. అంతేనండి. దేవునికి ఒక లెక్క ఉంటుంది.
ఒక వ్యక్తి నాశనం అయిపోవాలంటానికి అతనిలో పాపం పరిపక్వం అయితేనే నాశనం చేస్తాడండి. ఇక్కడ కూడా ఆ పాపం పరిపక్వం అయ్యే చివరి స్టేజ్కి వచ్చేసిందండి బబులోను సామ్రాజ్యం. అందుకు దేవుడు అనుమతించాడు అనమాట. అలా ఇప్పుడు ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేశాడు. ఎంత కఠినం చేశాడండి, తన కొడుకు చనిపోయేంత హృదయం చనిపోయేంత వరకు కూడా అతను స్పందన లేకుండా కఠినుడు చేశాడండి దేవుడే. చెడ్డడు హృదయాన్ని దేవుడు కఠినం చేస్తాడా, మంచోడు హృదయాన్ని దేవుడు కఠినం చేస్తాడా? ఎందుకని? ఆయనకి అక్కడ ఏదో శిక్ష రావాలన్నమాట. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే అతను ఆ పాపంలోనే కొనసాగేటట్లుగా చేస్తాడనమాట. అలా అదండి అక్కడ దేవుని జోక్యం. కొన్నిసార్లు కొంతమంది మారరు. ఎందుకు మారరు? దేవుడు మార్చేస్తే ఎంత మార్చేయాలి? వెంటనే చిటికలో మార్చేయచ్చు కదా. దేవుడు ఎందుకు మార్చడు? ఎందుకు మార్చడంటే ఏం చేయాలండి దేవుడు? ఎందుకు మారడండి? దేవుడు మార్చేయచ్చు కదండి, ఎందుకు మారడండి? అమ్మా అతని పాపం పరిపక్వం అవ్వాలి. ఆ పండు పరిపక్వం అయిపోయిన తర్వాత పండు రాలిపోవాలి. అంతేనా? కొందరు విషయంలో దేవుడు అలా డిసిషన్ తీసుకుంటాడు. మనం ఏమంటే ఆడు చెడ్డడు కదా, ఆడు చచ్చిపోతే బాగుండు కదా అనిపిస్తుందండి మనకి. దేవుడు ఏంటంటే వెంటనే చంపేయడండి, అతని పాపం పరిపక్వం అయ్యేదాకా ఉంచుతాడండి. రెండు, ఆ వ్యక్తి ద్వారా ఇంకో వ్యక్తికి ఏదో నేర్పడానికి ఉంచుతాడు అనమాట. అది దేవుని లెక్కలో. ఇక్కడ కూడా బెల్షస్సరు దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాల చేత ద్రాక్షరసం త్రాగేటట్లుగా దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎందుకు? ఆ పాపం పరాకాష్ఠకి వెళ్ళిపోవాలి, ఆ లెక్క ముగించేయాలన్నమాట. అలా రెండో సంగతి, బెల్షస్సరు దేవుని పాత్రలతో ద్రాక్షరసం పోసి త్రాగుతున్నాడు. అంటే దేవుని పాత్రలని నిష్ప్రయోజనమైన వాటి కొరకు వాడుకుంటున్నాడు. వాడచ్చమ్మా? ఎవరు మాట్లాడలేదు. వాడకూడదు. దేవుని పాత్ర దేవుని కొరకే వినియోగించబడాలి. కానీ బెల్షస్సరు ఏం చేశాడండి, ఆ దేవుని పాత్రను తీసుకొని నిష్ప్రయోజనమైన వాటి కొరకు వాడుకున్నాడు. అప్పుడు దీనికి సంబంధించి ఒక వచనం చదువుదాం. ఆ వచనం దగ్గర కాసేపు మాట్లాడుకుందామండి. 2వ తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలుకు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అంటే 20వ వచనం కూడా చదవచ్చు, చదువుతాను. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఇది అందరికీ తెలిసిందే. ఇంట్లో 2 పాత్రలు ఉంటాయి. ఒకటి ఘనమైన పాత్రలు, కొన్ని ఘనహీనమైన పాత్రలు. అంటే కొన్ని లోపల ఉండే పాత్రలు, కొన్ని బయట ఉండే పాత్రలు. ఇప్పుడు లోపల ఉండే పాత్రలు ఏంటండి? కాస్ట్లీ ఇవి పెడతారండి, అవి మట్టితో చేస్తారు, పెయింట్స్ వేస్తారు, అందంగా ఉంటాయి, అవి హాల్లో ఉంటాయి. కొన్ని మట్టితో చేసే కుండలు ఉంటాయి, అవి బయట ఉంటాయి. అంటే అవి బయట ఉండే పాత్రలు, ఇవి లోపల ఉండే పాత్రలు. ఒకటేమో ఘనహీనమైన పాత్రలు, కొన్ని ఘనతకు వచ్చే పాత్రలు. అది అందరికీ తెలుసు. ఇది ఎందుకు చెప్పాడు 21వ వచనంలో? ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని నీడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. ఆ ఉదాహరణ ఎందుకు చెప్పాడంటే, మనం కూడా దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలి అని, మనం కూడా దేవుని చేత వాడుకునే ఘనమైన పాత్రగా ఉండాలని అక్కడ చెప్తున్నాడండి. ఇప్పుడు ఇక్కడ పాత్రలు ఎవరు అండి? మనం, అంతే కదండి. మనం దేవుని పాత్రలు అయితే ఈ పాత్ర నిష్ప్రయోజనమైన వాటి కొరకు వినియోగించబడుతుందా, ప్రయోజనకరమైన ఘనతకు అర్హమైన పాత్రగా
వాడబడుతున్నానా? ఈ పాయింట్ మీకు అర్థమైందండి? ఒకవేళ నేను పాత్రనైతే దేవుని చేతిలో ఎలాంటి పాత్రని? దేవుని చేత వాడబడే అర్హమైన పాత్రగా ఉన్నానా? ఈ పాత్ర నిష్ప్రయోజనమైన వాటి కొరకు వినియోగించబడే పాత్రగా నేను ఉన్నానా? ఏమో, అదొకసారి ఎవరికి వాళ్ళుగా ఆలోచించాలి. దేవుని చేత వినియోగించబడే అర్హమైన పాత్రగా ఉన్నానా, లేకపోతే దేవుని చేత విసర్జించబడే పాత్రగా నేను ఉన్నానా? దేవుని చేతిలో యోగ్యమైన పాత్రగా ఉన్నానా, దేవుని చేతిలో అయోగ్యమైన పాత్రగా ఉన్నానా? దేవుని చేత వాడబడే ప్రయోజనమైన పాత్రగా ఉన్నానా, దేవుని చేత విసర్జించబడే నిష్ప్రయోజనమైన పాత్రగా నేను వాడబడుతున్నానా? అది ఎవరికి వాళ్ళుగా ఆలోచించాలి. దేవుని పాత్రలో ఆ పాత్రల్ని నిష్ప్రయోజనమైన వాటి కొరకు వాడుకుంటున్నాడు. అది పాపం. రైట్. అప్పుడు బబులోను సామ్రాజ్యం అధిపతి అయిన బెల్షస్సరు ఆ దేవుని, అంటే వాళ్ళ ఆలయంలో దేవుని మందిర ఉపకరణాన్ని వాళ్ళ ఆలయంలో ఉన్న బొక్కసలోంచి ఎందుకు తీసుకొచ్చి ఆ పాత్రలోనే ఎందుకు తాగుతున్నాడంటే, ఇక్కడ ఆయనకు ఒక గర్వం ఉందన్నమాట. ఏంటి ఆ గర్వం? ఏంటి ఆయనకన్నా అతిశయం? ఆయనకున్న గర్వం ఏంటంటే, ఒకవేళ తన ముత్తాత అయినటువంటి నెబుకద్నెజరు దేవుని పాత్రలు తీసుకొచ్చారన్న సంగతి తెలుసు. అవి ఆయన ఆలయంలో, తమ దేవతాలయంలో పెట్టారన్న సంగతి తెలుసు. అవి దేవుని పాత్ర అన్న సంగతి తెలిసి కూడా ఎందుకు తెచ్చుకున్నాడంటే, ఏంటంటే ఆ గర్వం ఏంటంటే, ఇది బబులోను సామ్రాజ్యం, దీని చుట్టూ కోటగోడలు ఉన్నాయి, ఈ బబులోను అంతమైపోద్దని మా ముత్తాతకు దేవుడు చెప్పాడు, అయినా సరే ఇప్పటి వరకు అంతం కాలేదు. కాబట్టి మా బబులోను సామ్రాజ్యం చాలా పటిష్టమైంది అన్న అతిశయము, గర్వం ఆ బెల్షస్సరుకు ఉందన్నమాట. అందుచేత దేవుని మందిరం ఉపకరణాలను కూడా తెచ్చే సాహసం చేశాడు అనమాట. ఒక మనిషి ఎప్పుడైనా దుస్సాహసం ఎందుకు చేస్తాడు? గర్వం. అంతేనండి. దేవుని సన్నిధికి రాకపోవటం దుస్సాహసం అయితే, దేవుని చేశాడు దేవుని సన్నిధికి రాకపోవటం గర్వం అండి. అంతేనండి. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి ఎందుకు రాడండి? గర్వం. దేవుడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తి ఎందుకు రక్షించబడ్డండి? గర్వం. దేవుడు రక్షించబడితేనే పరలోకానికి వెళ్ళిపోతామా? ఆ రక్షణ లేకపోతే పరలోకానికి వెళ్ళమా? గర్వం. ఒక వ్యక్తి దేవుడు వినియోగించబడే పాత్రగా ఎందుకు వాడబడ్డండి? వాడబడితేనే ఉందా, లేకపోతే వాడబడితే లేదా? అందరూ మనుషులు కాదా? లోకంలో ఉన్న మనుషులు కాదా? వాళ్ళందరూ ఏమైపోతున్నారు? గర్వం. ఇలాంటి గర్వం చేత దుస్సాహసాలు మనుషులు ఎన్నో చేస్తున్నారు. దేవుని సన్నిధికి రాకపోవటం, లేకపోతే క్రమంగా లేకపోవటం, రక్షణ నిర్లక్ష్యం చేయటం, ఆ రక్షణలో కొనసాగకపోవటం, అన్నీ వచ్చేస్తాయి. అలాంటి దుస్సాహసం చేసేటండి బెల్షస్సరు. అలా అప్పుడు ఎప్పుడైతే ఈ ఉపకరణాలు తీసుకొచ్చి దేవునికి వినియోగించబడే పాత్రలలో ద్రాక్షరసం పోసాడో, ఆ పాత్రలు దేవుని కొరకే వాడబడాలి, కానీ తన స్వప్రయోజనం కొరకు, తన నిష్ప్రయోజనమైన వాటి కొరకు అవి వాడుతున్నారండి. అంతేకాదండి, ఆ దేవుని పాత్రలో ద్రాక్షరసం పోసి తమ దేవతలను కొనియాడుతున్నాడండి. దేవుని పాత్రలో ద్రాక్షరసం పోసి తమ దేవతలను కొనియాడుతున్నాడండి. ఇది చూసిన యెహోవా దేవునికి ఎలా ఉంటుందండి? కోపం వస్తుందండి. రైట్. అప్పుడు గోడ మీద దేవుని చేవ్రాత 5 నుంచి 12 వరకు ఆ విషయాలు ఉంటాయి.
అప్పుడు ఇతను చాలా హ్యాపీగా ఉన్నాడు. 4వ వచనంలో, వారు బంగారు, వెండి, ఎత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాడుతూ చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసం తాగుతున్నాడు. అప్పుడు ఆ ఘడియలోనే, అంటే ఆ సమయంలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి, అప్పుడు మానవ హస్తం కనబడిందటండి. ఆ దీపం ఉన్న చోట గోడ మీద ఈ హస్తం అన్నమాట. హస్తం అంటే ఇది కనబడదు మళ్ళా. ఇది రాలేదు, ఇది లేదు, మోచే లేదు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకే. అంటే ఈ హస్తం ఏదో రాస్తుంది అటండి. హస్తం కనబడుతుంది, ఆ చేవ్రాత కనబడుతుంది. భయపడిపోయేటండి. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళనందలి అతని మోకాళ్ళు గడగడా వణుచు కొట్టుకుని చుండెను. మోకాళ్ళు గడగడా ఎప్పుడైనా కొట్టుకున్నాయండి? ఎక్స్పీరియన్స్ చేశారండి? మోకాళ్ళు గడగడ కొట్టుకోవటం అంత ఎక్స్పీరియన్స్ లేదమ్మా మీకు. ఉందమ్మా మీకు? మోకాళ్ళు గడగడ కొట్టుకో అంటే నొప్పులు వచ్చి కాదు, భయం వేసి. అంటే ఆ సీను మనం చూడలేదు, ఆ సీను దర్శకుడు చూస్తున్నాడు. ఆ సీన్ చూసేసరికి భయం వేసిందట. అంటే అది ఎలా వచ్చి ఉంటుందో తెలియదండి. ఒకవేళ చెయ్యమైనా ప్రకాశమానంగా కనబడిందా? లేదు. ఇప్పుడు చెయ్యి వెళ్ళిపోయి రాస్తున్నప్పుడు పెద్ద ఉంటుందండి. అంటే అక్కడ ఏదో ఎఫెక్ట్ ఉందన్నమాట. ఆ ఎఫెక్ట్ అయ్యేటట్టు ఏదో ఆ సన్నివేశం దేవుడు కలగజేశాడు అనమాట. అక్కడ ఇంకో సంగతి అండి. ఇప్పటి వరకు ఆనందంగా ఉన్నాడండి. ఇప్పటి వరకు ఆనందంగా ఉన్నాడండి. కానీ ఆ సమయంలో ఇప్పటి వరకు ఆనందంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా భయభీతుడు అయ్యాడండి. అక్కడేమో దేవుని జోక్యం ఉందండి. ఏంటంటే అక్కడ దేవుని జోక్యం, అక్కడ దేవుని జోక్యం ఏంటండి? దేవుని ఎదుట అహంకారం పోని ఆ సమయాన్ని దేని కొరకు హెచ్చిస్తున్నటువంటి వ్యక్తి ఆయన, ఆ సమయాన్ని దుర్యోగం చేస్తున్న వ్యక్తి, ఆ సమయాన్ని దేని విషయంలోనూ ఆనందించడానికి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి. కానీ ఆ సమయాన్ని దేవుడు విచారంగా, భయంగా మార్చేసాడండి. దేవుడు మన పరిస్థితిని మార్చడానికి, మన గతిని మార్చడానికి దేవుడికి ఎంత టైం కావాలండి? అమ్మా 6 నెలల, 3 నెలల, ఓ సంవత్సరమా? తెలీదండి. ఒక్క క్షణంలో, ఒక్క సెకండ్లో మార్చేయగలడండి దేవుడు. ఆనందంగా ఉన్నదాన్ని దుఃఖంగా మార్చేయగలడు, దుఃఖంగా ఉన్న సమయాన్ని ఆనందంగా మార్చేయగలడండి. అదండి దేవుడు. అలాంటి దేవుడు మనకు అర్థమయ్యాడా? అలాంటి దేవుడు నాకు అర్థమైతే దేవుని ఎదుట నేను దీన మనసుకున్నా బ్రతుకుతానండి. ఆ దీన మనసు మనకు లేదండి. దేవుడు అంటే లెక్కలేని తనమండి. కొన్నిసార్లు మన డబ్బును బట్టో, లేకపోతే మన సామర్థ్యాన్ని బట్టో, మన తెలివితేటలను బట్టో, లేదా మనకున్న విద్యను బట్టో, మనకున్న జ్ఞానాన్ని బట్టో మనం ఏదో చేసేయగలం అనుకుంటామండి. మనం ఏమీ చేయలేము, నథింగ్. 1000 మందితో ఆనందంగా ఉన్న వ్యక్తి, 1000 మందితో తన రాజదర్భాన్ని చూపించే వ్యక్తి, ఆ 1000 మందితో దేవుని ఉపకరణాలను తీసుకొచ్చి ద్రాక్షరసం పోసి అందుకు తాగుతున్న వ్యక్తి, ఆ సమయంలో ఆనందిస్తున్న వ్యక్తి ఒకేసారిగా సడన్ గా దేవుడు భయానికి, ఆందోళనకి గురి చేశాడండి. అంటే పరిస్థితులు ఎవరి చేతిలో ఉన్నాయండి? దేవుడి చేతిలో ఉన్నాయండి. పరిస్థితి నీ చేతిలో లేదు. నీ స్థితిని నువ్వు మార్చుకోవడం నీ చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉందండి. నాకు అది చదువుతున్నప్పుడు ఇప్పుడు వరకు ఆనందంగా ఉన్నాడు, ఇప్పుడు వరకు సంతోషంగా ఉన్నాడు, వెంటనే ముఖంలో వికారం వచ్చేసిందండి. ఆ ముఖం వికారం అయిపోయి భయము, ఆందోళన, ఆ మోకాళ్ళు అలా ఒడిగిపోవటం, అదండి దేవుడి జోక్యం. పరిస్థితిని మార్చగలడండి.
అప్పుడు ఎప్పుడైతే ఈ ఈ సీన్ చూశాడో ఇప్పుడు ఆ ద్రాక్షరసం ఏమైపోయిందండి? ఎవరు మాట్లాడలేదు. ఆ ద్రాక్షరసం ఏమైపోయిందండి? ఇప్పుడు ఆ ద్రాక్షరసం మనసులోకి వస్తుందండి. ఆ వెండి పాత్రలు బంగారు పాత్రలు ఏమైపోయినాయండి? అవి మనసులోకి వస్తాయండి? రావండి. దేని బట్టి అయితే ఆనందిస్తున్నాడు, ఆనందం ఏమైపోయిందండి? పోయిందండి. అప్పుడు ఆ సీన్ అంతా మారిపోయిందండి. ఆ సీన్ మారిపోయేసరికి అక్కడికి వచ్చిన 1000 మంది పరిస్థితి గురించి రాయలేదు. ఆ 1000 మంది పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒకసారి చూద్దాం. 8వ వచనంలో 9వ వచనం, అందుకు రాజుకు బెల్షస్సరు మిగులు భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయముందునట్లుగా ముఖ వికారము గలవాడాయను. ఈ 1000 మంది పరిస్థితి ఏంటండి? అమ్మా, రాజుగారు అలాగుంటే వీళ్ళు ఎక్కడ ఆనందంగా ఉంటారు? రాజుగారు ఆనందంగా ఉంటే వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు. రాజుగారు ఆనందంగా ఉంటే వీళ్ళు ఆనందిస్తారు. ఆయనే ప్రశాంతంగా లేకపోతే వీళ్ళకి ఎక్కడ ఆనందం ఉంటుంది? వీళ్ళందరూ ఆశ్చర్యపోయేటట్టు ఆయన ముఖాన్ని చూసి, అంటే ముఖం నల్లగా మాడిపోయింది అనమాట. అంటే అక్కడున్న పరిస్థితిని అంతటిని దేవుడు మార్చేసేట. కాబట్టి ఇక్కడ నాకు అర్థమైంది, నీ పరిస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దా. మన పరిస్థితులు బాగున్నాయని ఒకసారి దేవుని లెక్క చేయం కదండి. మనకు తెలుగులో చాలా మంది సామెత చెప్తారు, వాళ్ళు బళ్ళు అయిపోతే బళ్ళు వాళ్ళు అయిపోతాయని. విన్నారా మా పాట? ఏం లేదు, అసలు మీరు ప్రపంచంలో లేరు. విన్నారండి? దాని అర్థం ఏంటండి చెప్పండి? ఎప్పుడు నీ పరిస్థితి నువ్వు అనుకున్నట్లుగా ఉండదో. కాబట్టి ఎప్పుడు విర్రవేయకూడదండి మనిషి. ఏమో రేపు ఎలాగుంటుందో మన పరిస్థితి చెప్పలేమండి. ఒక అరగంట తర్వాత ఎలాగుంటుందో మన పరిస్థితి చెప్పలేమండి. అసలు రాత్రులు మనం పడుకునేసరికి మన పరిస్థితి ఎలాగుంటుందో మనకు తెలుసండి? తెలియదండి. అలా అప్పుడు ఈ గోడ మీద ఎప్పుడైతే చేవరాత వచ్చిందో జ్ఞానులు ఎవరో చెప్పలేకపోయారటండి. జ్ఞానులు పిలిపించాడటండి. జ్ఞానులు వచ్చారటండి. అంటే బబులోను సామ్రాజ్యంలో జ్ఞానులందరూ పిలిపించాడటండి. దాని అర్థం చెప్పమంటున్నాడటండి. ఎవరు చెప్పజాలకపోయారు. జ్ఞానులు చెప్పలేకపోయారటండి. జ్ఞానులు చెప్పజాలకపోయి 8వ వచనంలో ఆ మాట ఉంది. ఇక్కడ జ్ఞానులు చెప్పకపోవటానికి దేవుని జోక్యం ఏంటండి? జ్ఞానులు చెప్పకపోవటానికి దేవుని జోక్యం ఏంటండి? అమ్మా, అంటే ఆ సీన్లోకి దానియేలు రావాలి. ఇంకేంటండి దేవుని జోక్యం? అసలు మర్మాన్ని బయలుపరిచేది దేవుడు. మర్మాన్ని బయలుపరిచేదే దేవుడు. ఇంకెవరు దాన్ని బయలుపరచలేరు. ఒకవేళ ఎవరైనా బయలుపరిస్తే అది తప్పు, అది అబద్ధం. నిజమా వాస్తవం అబద్ధం కాదండి. దేవుడు బయలుపరచాలా లేకపోతే ఇంకెవరైనా బయలుపరచగలరా? దేవుడే బయలుపరచగలరండి. అందుకే యోసేపు ఆ మాటలు అన్నాడండి, మర్మాన్ని బయలుపరిచేది నేను కాదు, యెహోవాయే నీకు మర్మాన్ని బయలుపరుస్తాడు. దానిని కూడా ఆ మాట అంటాడండి, మర్మాన్ని బయలుపరిచేది నేను కాదు, యెహోవాయే ఆ మర్మాన్ని నీకు బయలుపరుస్తాడు. మర్మాన్ని బయలుపరిచేది దేవుడండి. ఉదాహరణకి సంఘానికి వచ్చిన మర్మం ఎవరు బయలుపరచాలండి? దేవుడు బయలుపరచాల. అలాగే దేవుడు ఏదైనా బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచింది దేవుడు చెప్పింది. ఒకవేళ బయలుపరచింది దేవుడు చెప్పనది, అది దేవుడు చెప్పలేదు. అప్పుడు కాస్త మనం ఆలోచించాలన్నమాట అండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు ఇది దేవుడు చెప్పాడా, దేవుడు చెప్పందా? అలా అలా ఓకే. ఇక్కడ దేవుడు ఆ మర్మాన్ని చెప్పాలి. ఆ మర్మంలోకి చెప్పడానికి ఆ సీన్లోకి ఎవరు రావాలండి? దానియేలు రావాలన్నమాట. అది దేవుని జోక్యం. అప్పుడు
ఈ టైంలో వరి అయిపోతున్నాడు, జ్ఞానం చెప్పలేకపోయారు. ఇంకెలాగా నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఆ సీన్లోకి ఒక ఆమె వచ్చిందండి. ఆమె ఎవరండి? 10 నుంచి చదివితే, రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకొని, ఒక స్త్రీ వచ్చిందట అండి. ఎవరండి ఆవిడ? రాణి. ఎవరండి రాణి? ఎవరన్నా రాణి? అమ్మా ఎవరమ్మా రాణి? అమ్మా తెలుసా సార్? ఉండండి చెప్పనివ్వండి. అవును చెప్పండి. కాదండి, రాజమాత. రాజమాత అంటే ఏంటండి? తల్లి అండి. నెబోనిడాస్ భార్య అనమాట. ఆమె వచ్చిందండి సీన్లో. ఆవిడ ఎవరు పంపించారండి? దేవుడు పంపించాడండి. ఆ సీన్లోకి ఆమెను పంపించాడనమాట. అది దేవుడి జోక్యం. అప్పుడు రాజమాత ద్వారా బయలుపరచుట. రాజమాత ద్వారా దేవుడు సలహా ఇచ్చుట. అంటే ఈ సమయంలో ఒక సలహా కావాలి ఈయనకి, ఆయన ధైర్యపరిచే సలహా కావాలి, ఆ సమస్యను పరిష్కరించడానికి ఓ సలహా కావాలి. ఆ సమయంలో దేవుడు రాజమాతను వాడుకున్నాడు అన్నమాట. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయండి బైబిల్లో. కొన్నిసార్లు దేవుడు స్త్రీలను వాడుకుంటాడు, కొంతమంది ప్రవక్తలను వాడుకుంటాడు, కొంతమంది అన్యరాజులను వాడుకుంటాడు. అలాగండి ఇక్కడ కూడా రాజమాత వచ్చిందండి. ఆ రాజమాత చెప్పిందండి, నువ్వు వరి అవ్వద్దు, నువ్వు భయపడద్దు. ఒకవేళ మర్మాన్ని బయలుపరిచే విషయంలో వీళ్ళు చెప్పకపోయినా నీ బబులోను సామ్రాజ్యంలోనే ఒకరున్నాడు మర్మాన్ని బయలుపరిచేవాడు. ఆమెకి ఎలా తెలుసు? ఒకసారి చదువుదాం. 11వ వచనం. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు వివేకయు గలవాడు ఎందుట నీ తండ్రి కనుగొనెను. నీ తండ్రి కనుగొనెనంటే ఎవరండి? అతను నెబుకద్నెజరు. కానీ ఇక్కడ తండ్రి అన్నాడండి, కానీ తండ్రి కాదండి, ముత్తాత. ఇప్పుడు ఈయన ముత్తాత అయితే నెబుకద్నెజరు మరి ఈయనకెలా తెలుసు? నెబుకద్నెజరుకి ఈ విషయం తెలిసి, ఏది దానియేలు గురించి ఈయనకెలా తెలుసు ఆ సంగతి? ఇవి నెబుకద్నెజర్ భార్య కదా అమ్మా. ఆ టైంలో కూడా ఉండి ఉండొచ్చు. కొన్ని వెర్షన్లు ఏమన్నాడంటే, ఆ నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత ఆయన భార్యని నెబుకద్నెజర్ చేసుకున్నాడు అన్నమాట. అలా కనుక అలాంటి సమాచారం ఆమెకు తెలిసిందనమాట. ఆ సమాచారం తెలిసి చెప్తుందండి, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలో తెలియజేయుటకును మర్మాన్ని బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నోత్తరములు వచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడను గనక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. కాబట్టి అతను పిలువు నంపించు, నీ సమస్యకి పరిష్కారం అని ఆ రాజమాత ద్వారా దేవుడు తెలియజేశాడు అన్నమాట. అప్పుడు ఈ రాజు బెల్షస్సరు పిలిపించాడండి దానియేలుని పిలిపించి, ఈ బెల్షస్సరు అడుగుతున్నాడు, నువ్వు మర్మాన్ని బయలుపరిచేవాడివని నేను విన్నాను, నువ్వు తగిన జ్ఞానం గలవడం అన్న సంగతి నేను విన్నాను, కనుక దయచేసి ఈ చేవ్రాత నాకు చెప్పు. చేవ్రాత చెప్తే నేను బెనిఫిట్స్ ఇస్తాను. ఏంటంటే ఆయన ప్రకటించిన బెనిఫిట్స్: 1,
ఊదా రంగు వస్త్రాలు తొడుగుతాం. ఊదా రంగు వస్త్రాలు తొడగటం అనేది చిన్న సంగతి కాదండి. అది కేవలం రాజులకు మాత్రమే వాడే వస్త్రాలు. అవి ఇస్తాను. 2, కంఠభూషణం ఇస్తాను, అంటే రాజుగారు ధరించే హారాలు నేను ఇస్తాను. 3, ఈ రాజ్యం మీద 3వ అధికారిగా నువ్వు ఉంటావు. అంటే 3వ అధికారిగా అంటే మరి 2 అధికారులు ఎవరు? మొదట ఆయనేమో నెబూడలాసు, 2 ఆయనేమో బెల్షస్సరు, 3 ఆయన ఎవరు మర్మం చెప్తారో వాళ్ళు. అలాగనమాట. ఈ బెనిఫిట్స్ ఇస్తాను అన్నారు. బెనిఫిట్స్ అనగానే మనకి ఎలా ఉంటుందమ్మా? హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. 2 ఒకటే కదా. బెనిఫిట్స్ అనగానే మనకి ఎలాగుంటుందండి? దేవుని కూడా మర్చిపోతాం. అప్పుడు ఈ దానియేలు ఆ బెనిఫిట్ చూసి ఆనందించే వ్యక్తి కాదండి. ఆ మాట అన్నాడు చూడండి 17వ వచనంలో. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ వద్ద ఉంచుకోను, నీ బహుమానం మరి ఎవరికైనా ఇమ్ము. నీ దానాలు నాకు అక్కర్లేదు. అంటే దానియేలు ఏంటోటండి, ఆ గిఫ్ట్కి పడిపోయాడు కాదనమాట అండి. ఆ బంగారానికి పడిపోయాడు కాదండి. అదేంటి, అది అధికారం కోసం పడిపోయాడు కాదనమాట అండి. దానియేలుకి దేవుడు ముఖ్యం, ఆ దేవుని మర్మం చెప్పడం ముఖ్యం. ఈ దానాలు బహుమానాలు నాకు అక్కర్లేదు. అదండి దానియేలు స్పిరిట్. అందుకే దానియేలు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటమ్మా? దానియేలు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, బహుప్రియుడువు, అది దానియేలుకే వాడారు. ఆ తర్వాత యేసువుకు వాడారండి. ఈయన నా ప్రియకుమారుడు అని దానియేలుకు వాడాడండి దేవుడు, బహుప్రియుడు అని. అంతేనండి. మనకేమో దేవునికి మినహాయించి, దేవునికి తప్ప అన్నిటికీ ప్రయారిటీ ఇస్తామండి. దానియేలు దేవునికే ప్రయారిటీ ఇస్తాడండి. అలా అప్పుడు తన తండ్రి, తన ముత్తాత చేసిన తప్పులన్నీ చెప్పాడు అనమాట. దేవుడు నీ తండ్రిని బబులోను సామ్రాజ్యంలో హెచ్చించాడు. ఆ సంగతి చూద్దామంటే, హెచ్చించాడు. 18వ వచనం, రాజు చిత్తగించుము, మహోన్నతులకు దేవుడు మహద్దశను రాజ్యమును, అంటే దానియేలు 5వ అధ్యాయము 18వ వచనం, మహోన్నతులకు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి అయిన నెబుకద్నెజరుకి ఇచ్చెను. ఇచ్చింది ఎవరండి? అప్పుడైనా ఇప్పుడు కూడానండి. అప్పుడే, ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆయనే ఇస్తాడండి. ఇచ్చెను. దేవుడు అతనికి ఇట్టి మార్గదర్శి ఇచ్చినందున తానెవరిని చంపగోరునో వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేసెను. అంటే ఇక్కడ దేవుడు బబులోను రాజ్యం చేత దేవుడు యుద్ధాలు జరిగించాడు. లేకపోతే బబులోను రాజు యుద్ధాలు చేశారు. ఎవరు జరిగించాడు యుద్ధాలు? దేవుడండి. బబులోను రాజు అశ్షూరుని జయించాడా? బబులోను రాజు యోధాను జయించాడా? జయించాడండి. ఎవరు అనుమతించారండి? దేవుడు అనుమతించాడండి. ఇప్పుడు ఏదో యుద్ధం జరుగుతున్నట్టు ఉందమ్మా. ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఏం యుద్ధం? ఇంట్లో యుద్ధాలు కాదు, పాకిస్తాన్ కాదు, పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు అనుమతించారండి? అంతేనండి. అలాగా ఆయన్ని బబులోను రాజు ఎవరిని చంపకూడనో వాడిని చంపాడు, ఎవరిని బ్రతకనిచ్చాడు వాడిని బ్రతకనిచ్చారు, ఎవరిని హెచ్చింపచేశాడు వాడిని హెచ్చింపచేశాడు. అంటే వీటన్నిటి వెనక ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడండి. దేవుడు జోక్యంతోనే జరుగుతుందండి. కొన్నిసార్లు వాళ్ళెందుకు ఓడిపోవాలి అనిపిస్తుందండి మనకి, వాళ్ళెందుకు గెలవాలి అనిపిస్తుందండి. వాళ్ళెందుకు ఓడిపోవాలో, వాళ్ళెందుకు గెలవాలో నీకెందుకు? గెలిపించేది ఎవరండి? ఓడించేది ఎవరండి? దాని వెనక దేవుడండి. కనుక ఎప్పుడు ఓ ప్రార్థన చేసుకోవాలి. ఏమని? నాయనా
మేము ఎన్నిక చేసుకున్న వ్యక్తిని నువ్వు అనుమతిస్తే అనుమతి, ఒకవేళ నువ్వు అనుమతించకపోయినా మేము ఎగ్రీ అవుతాం, అంతే. అంతిమ తీర్పు ఎవరిదండి? దేవునిది. దానికోసం గింజుకుపోకూడదండి, దానికోసం కొట్టుకులాడకూడదండి. ఈరోజు మనుషులు కొట్టుకుంటున్నారండి ఎలక్షన్ అయిపోయిన కూడా. ఎందుకు కొట్టుకోవాలండి మనుషులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా? అమ్మా నాకెవరు మాట్లాడి చెప్పలేదు. ఎందుకు కొట్టుకోవాలండి? దేవుడు జోక్యం తెలియక, దేవుడు తెలియక. అంతేనా? అంతే. అప్పుడు నీ తండ్రికి ఎంత మహద్దశ ఇచ్చాడు, మరి నీ తండ్రి ఏం చేశాడు? నీ ముత్తాత ఏం చేశాడు? కాబట్టి సకల రాష్ట్రములను జనములను ఆయా భాష మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండరి. అంటే నెబుకద్నెజరుకి ఎంతమంది భయపడ్డారండి? అందరూ భయపడ్డారండి. ఎంతమంది లోపడ్డారండి? అందరూ లోపడ్డారండి. ఎంతమంది గౌరవించారండి? అందరూ గౌరవించారండి. అలాగా భయపడేటట్లుగా గౌరవించేటట్లుగా ఎవరు చేశారండి? దేవుడండి. ఎవరైనా మనల్ని గౌరవిస్తే, ఎవరైనా మనకు నమస్కారం పెడితే, ఎవరైనా మనల్ని పొగుడుతూ ఉన్నారంటే దాని అర్థం ఏంటమ్మా? అది నాకు రావాల్సిన సమాధానం చెప్పద్దు, మీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి. సిస్టర్ గారు, అసలు మీ అంత తెలివి గలవాళ్ళు, మీ అంత పరిచర్య చేసే స్వభావం, అసలు మీరు ఇచ్చే ఆ ఆఫరింగ్ అసలు ఏ సహోదరు ఇవ్వలేదు అన్నారనుకోండి, మీరేమనుకుంటారమ్మా? సిస్టర్ గారు వండితే మీరే వండాలి, ఇంక మీరు తప్ప ఇంకెవరు వండరు అని ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి, ఏమనుకుంటారమ్మా? తెలివైన వాళ్ళు చెప్పరటండి. ఎవరైనా అప్పారావు గారికి నమస్కారం పెడతారు, నా అర్థం ఏంటండి? నా గొప్పతనం, మరి నేను అలాంటి వాణ్ణి, నేను అలాంటి దాన్ని, అందుకే అందరూ నాకు వణుకుతున్నారు, అందరూ నాకు భయపడుతున్నారు, అందరూ నన్ను గౌరవిస్తున్నారు అనుకుంటాం తప్ప, దేవుడు నేను గౌరవించబడటం ఆయనకి ఇష్టం, నేను గౌరవించబడితే నేను ఆనందిస్తాను అనే సంగతి ఆయనకి తెలిసి ఆ వ్యక్తి హృదయాన్ని ప్రేరేపించి నన్ను గౌరవించేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. అది కొంచెం రివర్స్గా మాట్లాడదాం. ఎవరైనా నన్ను గౌరవించటం లేదు, ఎవరూ నన్ను పట్టించుకోవటం లేదు, మునుపున్న ఆసక్తి నాకు చూపించట్లేదు, మునుపున్న ఇంట్రెస్ట్ నా మీద చూపించట్లేదు, అప్పుడు అక్కడ దేవుని జోక్యం ఏంటి? దేవుడు నీకు బుద్ధి చెప్పటానికి, ఒరే నువ్వు నన్ను మర్చిపోతున్నావు, నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు, నీకు బాగా గర్వం పెరిగిపోతుంది, కాబట్టి నీకు ఈ వ్యతిరేకత అంతా కలగజేస్తాను రా, అప్పుడైనా కాస్త నీ మోకాళ్ళు కుంగుతాయేమో, అప్పుడైనా కొద్దిగా మార్పు వస్తుందేమో అని. ప్రతి దానికి వెనక దేవుడు. మనమేమో మనల్ని గౌరవించే వాళ్ళని, మనల్ని సన్మానించే వాళ్ళని, మనకు ఒత్తాసు పలికే వాళ్ళనేమో బతిని కొడతాం. ఎవరైనా మనం వ్యతిరేకిస్తున్నారు, ఎవరైనా మనం పలకరించట్లేదు, ఎవరైనా మనకు వందనాలు చెప్పట్లేదు, ఎవరైనా మనకు నిర్లక్ష్యం చేస్తున్నారనేసరికి వాళ్ళనేమో ద్వేషిస్తాం. ఇది ఎవరు చేసే పని అండి? ఎవరు చేసే పని? దేవుడు అంటే అర్థం కాకుండా దేవుడి జోక్యం తెలియని వారు చేసే పని అండి. ఎవరో మనల్ని పొగుడుతున్నారని పొంగిపోక్కర్లేదు, ఎవరో మనం నిర్లక్ష్యం చేస్తున్నారని మనం డేలా పడిపోక్కర్లేదు. అది దేవుని జోక్యం. కనుక నెబుకద్నెజరుకి అంటే మహద్దశను, ఇతరులు భయపడేటట్లుగా, ఇతరులు గౌరవించేటట్లుగా, ఇతరులు సన్మానించేటట్లుగా ఆ కార్యాన్ని ఎవరు చేయించారండి? దేవుడు చేయించాడు. అలాగండి. ఇది ఏ వ్యక్తి అయినా గ్రహిస్తే చాలా సమస్యలకి పరిష్కారం అక్కడే దొరుకుద్దండి. మనం గ్రహించకి ఈ సమస్యలండి. భర్త నిన్ను గౌరవిస్తూ నీ మాట ఏది కాదనక భరిస్తున్నాడు అన్నప్పుడు స్త్రీ ఏమనుకుంటుందండి?
స్త్రీలు వద్దులే, పురుషులు అడుగుతాం. స్త్రీలు ఏమనుకుంటారండి అప్పుడు? మాకేం తెలుసు వాళ్ళు ఏమనుకుంటారో అంటున్నారు మీరు. మీరే చెప్పడం. భర్త భార్యని గౌరవిస్తూ ఆ మాట కాదనక ఆమె నొప్పించకుండా జరిచేస్తున్నాడు. అప్పుడు స్త్రీ ఏమనుకుంటుంది చెప్పండి అంటున్నాను. అమ్మా, నా గొప్పతనం, నా తెలివితేటలు, ఇంకా నా చెక్కు చేతల్లో ఉన్నాడు, నా కాళ్ళ కింద ఉన్నాడు అనుకునే ప్రమాదం ఉంది కదమ్మా. అప్పుడు విశ్వాసైన స్త్రీ ఏం చేద్దండి? నా భర్త నా అభిమతాన్ని, నా అభిప్రాయాన్ని గౌరవించేటట్లుగా దేవుడు నాకు ఇచ్చాడు అని ఎప్పుడైనా దేవునికి స్తుతులు చెల్లించామా? నా బిడ్డలు నాకు లోబడేటట్లుగా దేవుడు నాకు ఇచ్చాడు అని దేవుడు ఎప్పుడైనా మనం కొనియాడామా? నాకు లోబడే భార్యని దేవుడు ఇచ్చాడు అని దేవుడికి ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించామా? అంటే మనం దేవుడిని నమ్మేమా ఇంతకీ? మరి దేవుడినే ఆరాధించేది. అంటే దీని వెనకంతా దేవుడు లేడు అనుకుంటున్నాం, కానీ వీరన్నిటి వెనక ఎవరున్నారండి? దేవుడు. అంత మహర్దశనిస్తే మరి మీ తాత ఏం చేశాడు? 20వ వచనం, అతడు మనసున అతిశయించి, అది అండర్లైన్ చేశారండి ఎవరైనా? అతడు మనసును అతిశయించి. ఎందుకు వచ్చింటుందండి? కుమార్ గారు ఆయన గర్వం ఎందుకు వచ్చింటుందండి? ఆయన గర్వం. నాకు ఇదంతా దేవుడు ఇచ్చాడు అని గ్రహించకపోబట్టండి. కలిగిన వాటిని బట్టి అతిశయిస్తున్నాం తప్ప ఆ కలిగిన ఎవరి వల్ల వచ్చినవో అది ఆయన బట్టి ఎవరు అతిశయించట్లేదండి. అయితే అతని మనసును అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినం చేసుకున్నాడండి. ఎప్పుడైతే గర్వం మనిషికి వస్తుందో వెంటనే గర్వం వచ్చినప్పుడు మొట్టమొదటి స్టెప్ ఏంటో తెలుసండి? హృదయం కఠినం అయిపోద్ది. హృదయం మెత్తబడాలంటే ఏం చేయాలండి? దీనత్వం రావాలండి. దీనత్వం వస్తే మెత్తబడుతుంది, గర్వం వస్తే కఠినపరచబడుతుందండి. ఇప్పుడు మనం యథార్థంగా మాట్లాడుకుందాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. మనలో గర్వం ఎక్కువ ఉందా, దీనత్వం ఎక్కువ ఉందా? అన్నిటికీ గర్విస్తాం కదండి. అన్నిటికీ గర్విస్తామండి. కొన్నిటికైనా అన్నిటికీ గర్విస్తామండి. అందుకే దేవుడు ఎవరికో గర్విష్ఠులకు దూరంగా ఉన్నాడండి. ఏ కీర్తనలో చెప్పాడండి, దావీదు రాసిన కీర్తనలో చెప్పాడు, గర్విష్ఠులకు ఆయన దూరంగా ఉన్నాడు. అందుకే మనం దేవుడికి దూరం అయిపోతున్నాం. ఎప్పుడైతే హృదయం కఠినం చేసుకున్నాడో అక్కడ అన్నమాట, దేవుడు అతని ప్రభుత్వం అతని ఎదురు నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఘనత ఇచ్చింది ఎవరండి? దేవుడు. పోగొట్టింది ఎవరండి? దేవుడు. ఐగుప్తు మీద ఫరోను నియమించింది ఎవరండి? దేవుడు. అశ్షూరుని నియమించింది ఎవరండి? దేవుడు. బబులోని నియమించింది ఎవరండి? దేవుడు. ఆ తర్వాత మాదీ పరిస్థితులు నియమించింది ఎవరండి? దేవుడు. దేవుడు 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 దేవుడు. ఘనత ఇచ్చింది ఆయనే, ఆ ఘనతను పోగొట్టింది ఆయనే. ఘనతను ఇవ్వటంలో ఆయనకు ఒక పర్పస్ ఉంది. మరి ఇచ్చిన ఆయన ఎందుకు పోగొట్టాలి? అమరా ఝాన్సీ గారు, దేవుడు ఘనత ఇచ్చాడు కదా, ఘనత ఇచ్చిన ఆయన తీసేసుకోవడం ఏంటి? మరి చండాలంగాను ఇచ్చిన వాళ్ళు తీసేసుకుంటారు అలాగా. మరి ఏంటమ్మా? అంటే ఘనత ఇవ్వటంలో ఆయనకు పర్పస్ ఉంది, తీసేయడానికి కూడా పర్పస్ ఉందండి. ఏంటంటే పర్పస్ అమ్మా, ఆయన గర్వం ఉంటేనే తీసేయాలా? గర్వం ఉంటే నువ్వు తీసేయాలి, ఘనత ఉంచచ్చు కదా.
ఒకవేళ గర్వం వచ్చింది, గర్వం వస్తే ఆ మనిషి దేవుని దగ్గరికి వస్తాడంటే దాన్ని నా వల్ల కలిగింది అనుకుంటాడా? నా వల్ల కలిగింది అనుకుంటాడు కాబట్టి దేవుణ్ణి మర్చిపోతాడండి. దేవుడేమంటాడు, ఒరే నువ్వు నన్ను మర్చిపోవడం నీకు క్షేమం కాదురా, నువ్వు నాకు దూరం అయిపోవడం క్షేమం కాదురా, నువ్వు నా దగ్గరికి రావాలరా, నేను నీ దగ్గరికి రావాలరా, కాబట్టి నువ్వు గర్వం ఉండకూడదురా. మరి ఆ గర్వానికి హేతువైంది ఏంటి? అది కదా, దాన్ని తీసేస్తాను. మనం దేని బట్టి అతిశయిస్తున్నామో దేవుడు దాన్ని తీసేస్తాడు. కాబట్టి ఎప్పుడు విర్రవేయకూడదండి, విరుసుబాటు పడకూడదండి. ఏమో ఇప్పుడున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు, ఆ ఘనతను తగ్గించేయచ్చు. ఒకవేళ నా ఘనత నా కుటుంబంలో లేదు అంటే తగ్గించింది ఎవరండి? దేవుడే. ఎందుకు తగ్గించాడండి? నీ గర్వాన్ని బట్టి. ఒకవేళ మన ఆరోగ్యాన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం, దేవుడు ఏం చేస్తాడండి? అమ్మా ఓ ఎరగబోతున్నావు, ఓ బలం వచ్చేసింది నాకు ఇది చేస్తామని దేవుడు ఒక 5 విరోచనాలు రప్పించాడంటే చాలండి. 5 విరోచనాలు ఏమైపోతామండి? అదండి మన బతుకులు. దేన్ని బట్టి అతిశయించకూడదండి. ఒకవేళ వెంట్రుకలు బట్టి అతిశయిస్తున్నాం, ఒక పేనుకి ఆజ్ఞాపించి పేను గురుకుడు వస్తే ఏం చేస్తామండి? మళ్ళీ ఒక ఎంటుకను కూడా మొలిపించలేమండి. కాబట్టి అతిశయించద్దు, గర్వించద్దు. ఆ ఘనతను తీసివేసేటండి. ఘనతను తీసివేసి సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తిని ఆ పశువులు తినే స్థలంలో ఉంచాడండి దేవుడు. అంటే అలాంటి ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడండి, అలాంటి వివరణ ఇచ్చాడండి దానియేలు. అప్పుడు 23వ వచనంలో 22వ వచనంలో బెల్షస్సరు, ఇప్పుడు ఎవరు చెప్తాడండి? రాజు చెప్తాడండి, బెల్షస్సరు అతని కుమారుడు ఒక నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. నువ్వు కూడా అదే చేస్తున్నావు. నీ ముత్తాత చేసిందే నువ్వు చేస్తున్నావు. అతను గర్వించి నాశనం అయిపోతున్నాడు, ఇప్పుడు నువ్వు కూడా నాశనం అయిపోతావు. ఇంతకీ నువ్వు చేసింది ఏంటి? ఎలాగంటే ఎలా హెచ్చించుకున్నావంటే ప్రభువు మీద నీవును నీ అధిపతులను నీ రాణువులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకొని వాటిలో త్రాగుచూ చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్రరాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగాని ఇతను చేసిన తప్పు ఏంటండి? ఆ ఉపకరణాలు తెచ్చి ద్రాక్షరసం పోటీవే కాకుండా ఆ విగ్రహాన్ని స్తుతిస్తున్నాడండి. మాట చెప్తానండి, ఒక వ్యక్తి ఎవరిని ఆరాధించాలండి? యెహోవా దేవుని ఆరాధించాలి. యెహోవా ఆరాధించవలసిన నీవు, యెహోవాను ఆరాధించదగిన స్థలంలో ఉండవలసిన నీవు వేరే స్థలంలో ఉంటే నాకు ఎవరైనా సమాధానం చెప్పండి. యెహోవాను ఆరాధించగలిగిన స్థలంలో వేరే చోట మన పిల్లలుంటే ఎప్పుడైనా చింత ఉందండి మనకి? దాని అర్థం ఏంటండి? మేము యెహోవా వశంలో లేము. ఎవరి వశంలో ఉన్నావో సకల మార్గములు, నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నాయో, నీ ప్రాణం దేవుని వశం, నీ మార్గాలు యెహోవా వశం, ఆ దేవుని నువ్వు గణపరచలేవు. దేని బట్టండి? గర్వం, అతిశయం. కాబట్టి నీ ఎదురు నుండి
ఈ అరచెయ్యి వచ్చింది, అరచెయ్యి వచ్చింది. ఎందుకు వచ్చింది అరచెయ్యి? నువ్వు దేవుని గణపరచలేదు, అందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది అరచెయ్యి? నువ్వు గర్వించావు, అందుకని వచ్చింది అరచెయ్యి. ఎందుకు వచ్చింది అరచెయ్యి? దేవుని పాత్రలలో నిష్ప్రయోజన వాటి కొరకు దేవుని పాత్రలను వినియోగిస్తున్నావు, అందుకు వచ్చింది అరచెయ్యి. ఎందుకు వచ్చింది అరచెయ్యి? నీ రాజ్యం అంతమైపోద్ది, అందుకు వచ్చింది తెలియజేయడానికి అరచెయ్యి. అప్పుడు చెప్తున్నాడండి 23లో దానియేలు ద్వారా, అంటే 13-23 రాద్దామండి. దానియేలు ద్వారా దేవుడు బెల్షస్సరును గద్దించుట. పదమూడు 23లో ఆ సంగతి ఉందండి. అప్పుడు ఆ చేవరాత గురించి చెప్తున్నాడండి 24 నుంచి 31 వరకు కూడా. కావున ఆయన ఎదుటి నుండి ఎరచేయి వచ్చి ఈ వ్రాతన వ్రాసెను. ఆ వ్రాసిన శాసనం ఏదనగా, ఏదో శాసనం ఉంది. ఎవరు నియమించిన శాసనం అండి అది? యెహోవా దేవుడు నియమించిన శాసనం. యెహోవా నియమించిన శాసనాన్ని ఎవరైనా రద్దుపరచగలరా? ఎవరు మార్చేయగలరా? అమ్మా, ఎవరైనా మార్చగలరండి? మరి ఎవరు మార్చగలరండి? ఆయనే మార్చాలండి, ఇంకెవరు మార్చలేగలరు, మార్చకూడదు, మార్చలేరు కూడా. ఇప్పుడు నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని శాసనం పుట్టించాడు. ఎవరు దాన్ని ఆపగలరండి? యోనా ఆపగలరండి? ఆపలేరండి. ఎవరు ఆపగలరండి? దేవుడే ఆపగలరండి. అలా ఇక్కడ కూడా ఓ శాసనం దేవుడు రాయించాడు. ఏంటి ఆ శాసనం అంటే, నేనే టేకెల్ ఓ పార్సిల్ అనే ఒక పదం. అమ్మ, ఇది లాటినా, హీబ్రూవా, గ్రీకా? అమ్మా, లాటిన్ భాష, హీబ్రూ భాష, హీబ్రూ అయి ఉంటుందండి. ఓకే, అప్పుడు ఈ వాక్య భావం అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. ఏంటంటే దేవుడు చెప్పిన శాసనం, నీ ప్రభుత్వాన్ని లెక్క చూసి ముగించేసాడు. అంటే లెక్కలు ఎవరి దగ్గర ఉంటాయమ్మా? ఎవరి లెక్కలు ఉంటాయమ్మా? మనందరి లెక్కలు దేవుని దగ్గర ఉంటాయి. నీ లెక్క దేవుని దగ్గర ఉంది. అది ఆయన ఏం చేయగలడు? ముగించనుగలడు, ప్రారంభించనుగలడు. చాలామంది, కొంతమంది అంటారు కదా, నువ్వు నా చేతిలో ఉన్నావు, జాగ్రత్త. ఒక మనిషి చేతిలో మనం ఉంటామా? దేవుని చేతిలో మనం ఉంటామా? అంతే. ఒక మనిషి చేతిలో ఎప్పుడు ఉండమండి. ఈ అధికార దర్పం ఉన్నవాళ్ళు, ఈ డబ్బున్న దర్పం ఉన్నవాళ్ళు, ఈ బలగం ఉన్న దర్పం ఉన్నవాళ్ళు అనే మాటలు ఏంటంటే అయ్యా అంటారండి, మీరు నా చేతిలో ఉన్నారు, నేను ఏదైనా చేయగలను. మనం ఎవరి చేతిలో ఉన్నామండి? దేవుని చేతిలో ఉన్నాం. లెక్కలు ఎవరు ముగించాలండి? దేవుడే ముగించాలండి. లెక్కలు ఎవరు తేల్చాలండి? దేవుడే తేల్చాలి. కాబట్టి ఇక్కడ కూడా బెల్షస్సరు లెక్కను ముగించేస్తున్నాడండి దేవుడు. నీ ప్రభుత్వం లెక్కని ఏం చేశాడండి? లెక్క చూచి దాన్ని ముగించాడు. లెక్క ఎందుకు ముగించేయడానికి? లెక్క ఎందుకు చూడాలమ్మా? ముగించేయడానికి లెక్క ఎందుకు చూడాలమ్మా? అకౌంట్ క్లోజ్ చేయాలంటే ఏం చేయాలమ్మా? లెక్కలు చూడాలండి. ఆ లెక్కలు చూసి, నేను ఇవ్వాల్సింది ఏమీ లేదు, నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు, క్లోజ్. అలాగే దేవుడు కూడా లెక్కలు చూస్తాడు అనమాట. నీకు ఇంత టైము, ఇంత అవకాశం ఇస్తున్నాను, ఇంత టైం ఇస్తున్నాను. ఒకవేళ ఆ టైం దాటిపోయిన తర్వాత దేవుడు లెక్క ముగించేస్తాడు.
అయితే మనకు ఆ లెక్కలు తెలియవండి. అసలు దేవుడు తెలిస్తే ఆ లెక్కలు తెలుస్తాయండి. దేవుడు ఎంత తెలియాలండి మనిషికి? అమ్మ దేవుడు ఎంత తెలియాలమ్మా మనిషికి? ఎవరు ఒక్కరు మాట్లాడలేదండి. దేవుడు మనకి ఎంత తెలియాలి? చాలా అనేది కుదరదు, అది స్టేట్మెంట్. అంటే పరిమితి లేదు. నేను ఇంకో మాట చెప్తానండి. దేవుడి గురించి ఎంత తెలియాలంటే ఆయన లెక్కలు కూడా కట్టగలిగే అంత తెలియాలి. ఆయన లెక్కలు కూడా నేను తెలుసుకోగలిగినంత తెలుసుకోవాలి. మనకు ఎంత తెలుసండి దేవుడి గురించి? ఒక ఆదివారం, ఎంత ఆదివారం అయినా ఒక గంట ప్రసంగం, ఆ గంట ప్రసంగంలో కూడా మనసు నిలిపితే పిల్లలతో ఆడుకుంటే అది కూడా లేదు, అది లేదు. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, ఆన్లైన్లో ఉన్నప్పుడు చెప్తున్నాను అమ్మ, మీరు ఆన్లైన్లో ఉన్నవాళ్ళు మీరు వాక్యం వింటున్నప్పుడు మీరు ఏమీ చూడకుండా వాక్యం వైపు చూసి నోట్స్ రాసుకుంటారమ్మా? ఒకవేళ అలా చేస్తా ఉంటే అది అబద్ధం. ఎన్నిసార్లు వెళ్తారండి? ఎన్నిసార్లు అటు ఇటు వెళ్తారండి? అదండి మన పరిస్థితి. అదేనా మనకు నచ్చినప్పుడు వస్తాం, ఆదివారం ఆదివారం మనకు నచ్చకపోతే రాం, ఇంకెంత ఆయనతో వాక్యం అందుద్ది. అలాగే కానీ మనకు దేవుడి గురించి మనకు తెలియదు, మనకు తెలియదు. అందుకని లెక్కలు కూడా మనకు అర్థం కావు. తర్వాత ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. టేకిల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడ్డావు. దేవుని దగ్గర త్రాసు ఉంటుంది అటండి. ఒకవేళ త్రాసు మనకు తెలుసు కదండి. అంటే ఇప్పుడు వెయింగ్ మిషన్స్ వచ్చిన తర్వాత మనం పెద్ద పట్టించుకో. ఒకప్పుడు త్రాసులు ఉండేవండి, కాట రాళ్ళు వేసేవారు, అక్కడ పక్కనే వస్తువు పెట్టేవారు, దాన్ని సరిగ్గా తూచేవారు అన్నమాట. అప్పుడు దేవుని దగ్గర కూడా త్రాసు ఉందటండి. ఆ త్రాసులో ఈయన ఎలా ఉన్నాడటండి, ఆయన వేసిన గుండుకి ఈయన సరిగ్గా సరితూగట్లేదు అనమాట. ఇలాగే వచ్చేస్తున్నాడు, ఇలాగే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఒకవేళ అక్కడ లేదు, ఒకవేళ దేవుడు మనిషిని కొలిస్తే దేని బట్టి కొలుస్తాడమ్మా? ఏ నోట్లో తిట్టుకున్నా నాకేం వినబడలేదు. ఒకవేళ దేవుడు త్రాసులో తోస్తున్నప్పుడు దేంతో తోస్తాడమ్మా? దేవునితో లెక్క అమ్మా, నీతి న్యాయం యథార్థత. ఒకవేళ నీతి న్యాయం యథార్థతకి ఏది బేసు, లేకపోతే ఏది దానికి ఏమంటారు? అలా కదా, అలా కదా, అలా కదా. ఇప్పుడు ఈ ఫ్యాన్ కానీ ఈ యాంప్లిఫైర్ కానీ ఒకవేళ ఉన్నాయంటే అవి ఎలా పనిచేస్తే మనకు ఒక ఏముంటుందండి, అక్కడ మాన్యువల్ ఉంటుందండి, అంతే కదండి. ఆ మాన్యువల్ని బట్టి దాన్ని అంచనా వేస్తారు, దాన్ని కొలుస్తారు. అలాగే దేవుడు మనల్ని కొలవాలంటే దేని బట్టి కొలుస్తాడండి? ఆయన వాక్యాన్ని బట్టి కొలుస్తాడండి. సరిగ్గా సరిపోవాలన్నమాట అండి. ఒకవేళ సహోదరులు ఉన్నట్లు ఆయన నీతికి సరిగ్గా సరిపోవాలన్నమాట అండి. ఆయన పరిశుద్ధతకు సరిగ్గా సరిపోవాలన్నమాట అండి. ఆయన యొక్క గుణాలకు సరిగ్గా సరిపోవాలన్నమాట అండి. అంతే. దర్శస్సులు ఎలా కనబడ్డాడటండి? తక్కువగా కనబడ్డాం. కాబట్టి పేరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీకులకును ఇయ్యబడును. ఇక్కడ నెరవేరిందండి. బబులోను సామ్రాజ్యం అంతమైపోద్దని దేవుడు ఇప్పుడు చెప్పాడు, ఇక్కడ నెరవేరిందండి. అది అంతం అయిపోవటానికి ఇంత జరగాలన్నమాట అండి సీన్. అప్పుడు రాసేద్దాం. ఒకవేళ 5 బెల్షస్సరు ఎప్పుడైతే బెల్షస్సరు ఈ విషయం విన్నాడో
ఆయన ఎలా స్పందించాడమ్మా? ఎలా స్పందించుంటాడండి? ఎవరు మాట్లాడలేదు. ఎలా స్పందించాడు? ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత ఎలాగ బెల్షస్సర్ స్పందించుంటాడు? నెగటివ్గా స్పందించుంటాడా, పాజిటివ్గా స్పందించుంటాడా? ఒకవేళ అక్కడ స్పందించడానికి అవకాశం లేదండి, ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందండి. ఒకవేళ ఆయన ఏమైనా మారు మనసు పొందితే అతన్ని సేవ్ చేస్తాడేమో తప్ప దేవుడు బబులోను సామ్రాజ్యం మాత్రం అంతమైపోవడం ఖాయం. ఇక్కడ అది చిన్న పాయింట్ అండి. మనం కూడా వాక్యం చెప్పినప్పుడు స్పందిస్తాం. ఎవరైనా వాక్యం చెప్తే స్పందిస్తాం కదమ్మా. మన స్పందన ఎలా ఉంటుందండి? మన స్పందన ఎలా ఉంటుందండి? అంటే మన స్పందనలో యథార్థంగా స్పందిస్తామా? అక్కడ కూడా ఏదైనా కన్నింగ్నెస్ ఉంటుందా స్పందనలో? ఇది అర్థం కాలేదు అమ్మా. అమ్మా మనకు అనుకూలమైన దాన్ని స్పందిస్తామండి. ఇప్పుడు ఈయనకు వాక్యం చెప్పాను, బ్రదరు మీ స్పందన చెప్పమంటే ఆయన ఏం చెప్తాడండి? బ్రదరు ఈరోజు చెప్పిన దాంట్లో నా లోపం నాకు అర్థమైంది అని స్పందిస్తాడా? జనరల్గా నాకేదో సమాధానం చెప్పడానికి స్పందన చెప్తాడా? అవును నాలో గర్వం ఉంది అలా స్పందన చెప్తామండి? ఇందులో ఇంకోళ్ళు కూడా ఇంక్లూడ్ చేస్తామండి మన స్పందనలో. అసలు నీ గురించి నువ్వు స్పందించవండి, ఇతరులు ఇంక్లూడ్ చేసి మాట్లాడతామండి. అవునండి అసలు మేము చేయట్లేదండి, మేము అనుకోవట్లేదండి, అసలు మేము అందరం ఎలాగే బతుకుతున్నామండి. ఆ సంగతి నీకెందుకు? అసలు నీ స్పందన ఏంటో నువ్వు చెప్పాలి కదా. స్పందన అదండి. నాకు తగ్గింపు లేదు, నాలో గర్వం ఉంది, లేకపోతే నేను ఇలా బ్రతుకుతున్నాను, నేను ఇలా అహంకారంగా బ్రతుకుతున్నాను, లేదా నేను తిరుగుబాటు చేస్తున్నాను, లేదా నేను మనసులో ద్వేషిస్తున్నాను, ఒకరి గురించి చెడ్డగా చెప్పుకుంటున్నాను, ఒకరి గురించి వ్యతిరేక భావంతో బతుకుతున్నాను, అది చెప్పాలండి. ఇంకోళ్ళని ఇంక్లూడ్ చేసి చెప్పడం స్పందన కాదండి. అది ఇంకొకరిని ఇంక్లూడ్ చేసి చెప్తున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? అమ్మా అది కూడా కాదండి. మనం ఎస్కేప్ అయిపోవటానికి అదండి. మన స్పందనలో కూడా యథార్థత ఉండదండి. ఇక్కడ బెల్షస్సర్ ఏం చేశాడో చూద్దామండి. బెల్షస్సర్ ఆజ్ఞగా వారు దానియేలుకు ఓదారంగ వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేతిలో అతను 3వ అధికారిగా చాటించింది. అంటే ఇక్కడ స్పందన ఏం లేదండి, నార్మల్స్ ఏం లేదండి, స్పందన ఏం లేదండి. అయితే ఒకటి మాత్రం బెల్షస్సర్ చేసింది ఏంటంటే ఆయన ఏదైతే ఆఫరింగ్ ఇచ్చాడో అది మాట చెల్లించాడు. 2 నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే దేవుడు విధించిన తీర్పుని, దేవుడు అనుమతించే తీర్పుని స్వాగతించాడు అంతే, ఇంకా ఎక్స్ట్రా మాట్లాడలేదండి. ఆ దేవుడు ఎందుకు ఇలా చేయాలి అనలేదండి. అలా కొన్నిసార్లు దేవుడు తీర్పుని మనం స్వాగతిస్తామా? దేవుడు తీర్పు ఎలా ఉంటుంది సార్ అంటే కుర్చీ వేసుకొని సింహాసనం మీద కూర్చొని అటు బోన్ పెట్టి వాదోపవాదాలు జరిగిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వటం అంటే తీర్పు అంటే దేవుడి తీర్పు ఎలా ఉంటుందండి? ఆయన తీర్పు శ్రమలను అనుమతిస్తాడండి, అంతేనండి. కొన్నిసార్లు ఆయన తీర్పును మనం స్వాగతిస్తామా? స్వాగతించాలంతే. మనం తిరుగుబాటు చేస్తామండి. ఇక్కడ ఆయన స్వాగతించినట్టుగా అంటే ఆయన ఇంకేం మాట్లాడలేదండి. అప్పుడు ఇంకేం జరిగింది? ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. బెల్షస్సర్ ఏమయ్యాడండి?
హతుడాయను, హతము చేయబడుట. ఎలా హతం చేశారమ్మా? అసలు ఆ కోటలోకి ఎలా ప్రవేశించారు? కోట ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసండి. బబులోని కోట ఎవరు రాలేదు, నరమాత్రుడు రాలేడటండి. చుట్టూ 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 కందకం ఉంటుందండి. ఆ కందకంలో నీళ్లు ఉంటాయండి, అందులో మొసళ్ళు వేసేస్తారండి. ఆ నీటిలోంచి రావడానికైనా సరే మొసళ్ళు తినేస్తాయి. అంత భయంకరమైన పటిష్టమైనటువంటి భద్రత కలిగినటువంటి కోట. మరి కోటలోకి ఎలా ప్రవేశించారు శత్రువులు? స్వరంగం తవ్వారటండి. ఆ స్వరంగం తవ్వి అంతఃపురంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటుంటే, ఆ తర్వాత బెల్షస్సరు లోపల రాజమందిరంలో విందు చేసుకుంటున్నాడు కదండి, పంపించేటటండి. ఏంటో చూడు అక్కడ ఏం జరుగుతుందని. వాళ్ళు వచ్చి తలుపులు దిగానే వీళ్ళు ఎంటర్ అయిపోయి అందరినీ హతం చేశారట. నాశనం ఎంత హఠాత్తుగా వచ్చింది అనుకుని ఉంటాడండి బెల్షస్సరు. ఇదంతా క్షణాల్లో ఆ రాత్రి జరిగిపోయింది. అప్పుడు ఈ ఈ ఈ శత్రువులు ఎవరండి? వీళ్ళు వచ్చిన వాళ్ళు మాదియా పారసికులు అండి. మాదియా పారసికులు అంటే మాదీలు వేరు, పారసికులు వేరు. ఈ రెండు రాజ్యాలు ఏకమై బబులోను మీద దండెత్తారన్నమాట. అందుకే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం పరిపాలిస్తారు, వీళ్ళు కొంతకాలం పరిపాలిస్తారు. మాదీలు పరిపాలిస్తారు, పారసికులు పరిపాలిస్తారు. అలాగ బబులోను రాజ్యం అంతమైపోయింది. బబులోను రాజ్యం అంతమగుట. అంతమగుట. అమ్మా, బబులోను రాజ్యం ఇప్పుడే అంతమవుతుందని చెప్పాడు, అంతకుముందే చెప్పాడు దేవుడు ఎక్కడైనా? అమ్మా, అంతకుముందే చెప్పాడండి. ఒకసారి యెషయా గ్రంథం 47 అధ్యాయం, యెషయా 47, యెషయా గ్రంథం 47 అధ్యాయం 9వ వచనం. అంటే అదంతా ఇప్పుడు 47 మొదటి వచనంలో 47 మొదటి వచనంలో కన్య అయిన బబులోను ఎవరి గురించి చెప్తాడండి? ఆ బబులోను గురించి యెషయా ద్వారా దేవుడు ముందే చెప్పాడండి. దాదాపు ఒక 200 సంవత్సరాల కింద చెప్పాడేమో. క్రిందకి దిగి మంటిలో కూర్చుండము, కల్దీల కుమారి సింహాసనం లేకే నేల మీద కూర్చుండము. నీవు మృదువని అయినను సుకుమారి అని అయినను జనులు ఇక మీదట చెప్పరు అంటే నువ్వేమైపోతావు? నాశనం అయిపోతావు. 9వ వచనం చదువుదాం. ఒక్క దినములోగా, ఒక్క నిమిషంలోనే, ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. పుత్రశోకము, వైధవ్యము. వైధవ్యం అంటే నీ కళ్ళ ముందే నీ భర్తలు నీ పోగొట్టుకుంటావు. పుత్రశోకం అంటే నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని చంపేయడం నువ్వు చూస్తావు. అదండి దేవుడు ముందే చెప్పాడండి. పుత్రశోకం వస్తుంది, వైధవ్యం వస్తుంది. అప్పుడు నువ్వేమనుకుంటావంటే ఈ పరిస్థితి నేను మార్చేయగలను అనుకుంటావేమో. అక్కడికి వెళ్ళి అంటున్నాడండి, నీవు అధికముగా శకునము చూచినను. శకునాలు ఎవరు చూస్తారమ్మా? శకునాలు ఎవరు చూస్తారు? ఎవరు మాట్లాడలేరు. రాజులే మనం చూడమా? శకునాలు మనం చూడమా? మంచి రోజు చెడ్డ రోజు మనం చూడమా? ఎదురులు చూడమా? ఎవరైనా ఎదురొస్తే ఎదురు ఎదురురామ్మా కొంచెం
ఏంటో ఆమె ఎదురొస్తే వచ్చే లాభం ఏంటో, రాకపోతే నష్టం ఏంటో. మరి ఇప్పుడు వరకు వచ్చింది ఎదురెవరో. శకునాలు చూసేది దేవుని నమ్మనివాడు. ఇప్పటికీ అమావాస్య పోలేదు మన మనసులోంచి. ఇప్పటికీ మనకి మంచి రోజులు పోలేదు, చెడ్డ రోజులు పోలేదు. ఇప్పటికీ నమ్మకాలు పోలేదు, ఇప్పటికీ ఆచారాలు పోలేదు. దేవుడు దేవుడే, అవి అవే. ప్రార్థన ప్రార్థనే, అవి అవే. చిన్నపిల్లకి దిష్టి చొక్కలు పెడతారు. ఎందుకు పెడతారు దిష్టి చొక్కలు? అమ్మా ఏంటో దిష్టి అంటే, దిష్టి అంటే ఏంటమ్మా? దిష్టి అంటే ఏంటమ్మా? ఎవరి కన్ను కలిగినా వాళ్ళు ఏమైపోతారు? చిక్కుపోతారు. అంటే ఇప్పుడు ఒక కన్ను చూస్తే చిక్కుపోతారు, ఒక కన్ను చూస్తే బలిసిపోతారు. అంటే వాళ్ళ కన్నులు అంత శక్తివంతమైనవి. అంటే అసలు మనం ఎక్కడ బతుకుతున్నామో చూసారండి. దేవుడేమో ఇలాగ ఉండాలని దేవుడు మనం సృష్టిస్తే మనం అంతకంటే హీనంగా బతుకుతున్నాం. ఇప్పటికీ చాలామంది అది బాగోలేదండి, ఆ శకునాలు చూడటం బాగోలేదండి, ఆ మంచి రోజులు చెడ్డ రోజులు చూసుకోవడం బాగోలేదండి. నేను మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు బాప్తిసం పొందుతున్నప్పుడు ఒక పాఠం బాప్తిసం పాఠం చెప్పినప్పుడు ఓ పాఠం చెప్పాను. అమ్మా బాప్తిసం ఏ రోజు పొందాలి అని కొన్ని రాశానండి. అందులో ఈ రోజు పొందాలి, ఈ రోజు పొందాలి, ఈ రోజు పొందాలి, ఈ రోజు పొందాలి లిస్ట్ రాసి మంచి రోజులలో బాప్తిసం పొందాలి అన్నానండి. కొంతమంది అన్నారు అవునండి మంచి రోజుల్లో పొందాలండి అన్నారు. ఏది మంచి రోజు చెప్పండి అన్నాను. బాప్తిసం పొందడానికి ఏది మంచి రోజు అండి? నువ్వు బాప్తిసం పొందే రోజే మంచి రోజు. అర్థమైందమ్మా? ఏ రోజు మంచిదండి? శుక్రవారమా, శనివారమా, ఆదివారమా, శుభ శుక్రవారమా, బస బుధవారమా? అసలు నువ్వు బాప్తిసం పొందుతున్నావు, ఎప్పుడు పొందుతున్నావు అదే శుభదినం, అదే మంచి రోజు. ఇక్కడ ఇప్పుడు ఇలాంటి ఏది పిచ్చులు ఉన్నాయండి చాలా మంది. కాబట్టి వాళ్ళు అనుకుంటారట మేము శకునం చూసుకుంటాం, ఒకవేళ ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటాం, ఆ మంత్ర ప్రయోగాలు చేస్తాం, ఆ పరిస్థితిని తప్పించుకుంటాం అనుకుంటారేమో. అక్కడ చెప్తున్న మాట చూడండి 9వ వచనంలో, నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకునినను. వాళ్ళు ఏం ఆధారం చేసుకుంటారట? బబులోనీయులు మంత్రాలని ఆధారంగా చేసుకుంటారు. అమ్మా ఇన్ని చేసుకొనినను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. అంటే వాళ్ళు నమ్మింది ఏమి వాటిని ఆపగలిగేయండి? ఎవరు ఆపగలరండి? దేవుడే ఆపగలరు. బబులోను అంత నాశనం అయిపోద్దని దేవుడు ముందే చెప్పాడు. ఆ విధంగా బబులోను సామ్రాజ్యం అంతమైంది. బబులోను సామ్రాజ్యాన్ని అనుమతి ఇచ్చింది ఎవరండి? దేవుడండి. అంతం చేసింది ఎవరండి? దేవుడండి. ఐగుప్తు మీద అధికారిగా నియమించింది ఎవరండి? ఐగుప్తుని నాశనం చేసింది ఎవరండి? అశ్షూరుని ఇచ్చింది ఎవరండి? అశ్షూరు నాశనం చేసింది ఎవరండి? బబులోన్ సామ్రాజ్యం అంతం కాకుండా ఉండనట్లు ఏది ఆపగలిగింది? ఆ సైన్యం ఆపగలిగిందా? ఆయుధాలు ఆపగలిగినాయా? ఆ ప్రాకారాలు ఆపగలిగినాయా? ఆపలేవండి. మొన్న ఏదో యోసేపు చరిత్ర చదువుతుంది, యోసేపు కాదు ఇశ్రాయేల్ చరిత్రని సూపర్ బుక్ అని ఏదో ఒక వీడియో వేసేస్తున్నారు చాలామంది. అందులో ఆ ఇశ్రాయేల్ చరిత్ర చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎరుకో పట్టణం వస్తారే. ఆ ఎరుకో రాజు అంటాడటండి, వాళ్ళు ఒకసారి తిరిగి వెళ్ళారు, రెండోసారి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి లేదంటే రాజు అంటాడటండి మన కోటలను చూసి భయపడిపోయారు వాళ్ళు. మన కోటలను చూసి వాళ్ళు భయపడిపోయి తిరిగి రాలేదు అనుకొని ఈ రాజుగారు ఆనందిస్తున్నాడట. మళ్ళీ రోజు వచ్చారటండి, మళ్ళీ వెళ్ళిపోయారటండి. అయ్యో ఈ రోజు వెళ్ళిపోయారంటే అదే చెప్పాను కదా, మన కోటలు చూసి ఇంకా వాళ్ళకి ఏమి తొయ్యకి వెళ్ళిపోయారు అంటారు. అదే మళ్ళీ 7వ రోజు వచ్చారు, 7 సార్లు తిరిగారు. అప్పుడు 7వ రోజు ఆ కోట గోడలు ఎలా పడిపోయినాయండి? ఎరుకో కోట గోడలు ఎలా పడిపోయినాయమ్మా? అవంతటవే
కూలిపోయేటండి. బలమైన కోట. ఎంత ఎంత కోటమ్మా అది, ఎంత ప్రహరీ గోడమా. ఎరుకో గోడలు ఎంతండి అమ్మా, 2 బళ్ళు ఇలా ఎదురు బదురు రావచ్చండి. అంత కోట అండి, అంత అంత ప్రహరీ గోడ అండి. చైనా వాళ్ళు ఎంత ఉంటుందయ్యా, చైనా వాళ్ళు ఎడల్పు, చైనా గోడ ఎంత ఉందండి, చైనా గోడ వెడల్పండి. ఇప్పుడప్పుడే తెలియదు. ఎరుకో గోడలు మాత్రం అంత ఉంటాయటండి. మనకి ప్రాకారం అంటే ఒక 900 గోడ తెలుసు, 14 గోడ తెలుసు అండి. 2 బళ్ళు ఇల్లు ప్రాకారాలు ఎక్కడ తెలుసు. అవన్నీ కేవలం అవంతటా అవి కూడబడిపోయినాయండి. అంటే దేవుని ఎదుట ఏ దుర్గమో నిలవదో, దేవుని ఎదుట ఏ దుర్గమో నిలవదండి. అంతటా అధిక సంపన్నుడు, అధిక బలవంతుడు. రైట్. బబులోను సామ్రాజ్యంలో దేవుని జోక్యంలో దేవుడు మనకు ఎవరని తెలుస్తుందండి అమ్మ భువన గారు. బబులోను సామ్రాజ్యంలో దేవుడు మనకి ఎలాంటి వాడిగా కనబడుతున్నాడు అమ్మా? ఆహారం ఇచ్చే దేవుడా, తీర్పు ఇచ్చే దేవుడు, ఇంకా ఇచ్చేది ఆయనే, తీసేది ఆయనే, ఇంకా అమ్మా ఎవరు మాట్లాడారండి? దేవుడు మహోన్నతుడు, సమస్తం ఆయన చేతిలో ఉన్నది. ఇంకా దేవుడు ఎలాంటి వాడు కనబడుతున్నాడు దేవుని జోక్యం బబులోను సామ్రాజ్యంలో. దేవుడు సార్వభౌముడు, సార్వభౌముడు, ఆయన యూనివర్సల్, సమస్తం ఆయన చేతిలోనే ఉంది. ఆయన అనుమతి లేకుండా ఏది మనిషి జీవితంలో, ఏది ఎవరి జీవితంలో ఎక్కడ జరగదు, ఆయన అనుమతితోనే జరుగుద్ది. ఇక్కడ బబులోను సామ్రాజ్యపతులకి ఏది అర్థం అవ్వాలండి, మానవ రాజ్యంపై దేవుడి అధికారాన్ని సంగతి వాళ్ళకి అర్థం అవ్వాలి. దేవుడు ఎవరికి ఇవ్వాలని నిశ్చయించారో వారికే అది అనుగ్రహించబడుతుంది అన్న సంగతి వాళ్ళకి అర్థం అవ్వాలి. అసలు బబులోను సామ్రాజ్యం దేవుడు ఎందుకు కూలగొట్టేసాడు తెలుసా అండి? వాళ్ళు అతిశయించారండి. ఐగుప్తు అతిశయించినందుకు దేవుడు అశ్షూరుల ద్వారా బుద్ధి చెప్పించాడు. అశ్షూరులు అతిశయించినందుకు బబులోను ద్వారా బుద్ధి చెప్పించాడు. యూదులు దేవుడి మీద అతిశయించి నిర్లక్ష్యం చేశారు కాబట్టి యూదుల్ని బబులోనీయుల చేత బుద్ధి చెప్పించాడు. బబులోని అతిశయిస్తే మాదీయ పారసీకులను అనుమతించాడు బుద్ధి చెప్పడానికి. ఆ తర్వాత మాదీయ పారసీకులు కూడా అలాగే వ్యవహరించారు. వాళ్ళకు బుద్ధి చెప్పడానికి గ్రీకులను వాడుకున్నాడండి. ఆ గ్రీకులు కూడా అదే చేశారండి. ఆ తర్వాత రోమీలను దేవుడు వాడుకున్నాడు.